సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. మంచి ఆరోగ్యం మంచి అలవాట్లు కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఫుడ్ ఫియస్టా హెల్దీ హ్యాబిట్ ఫార్మేషన్ 2025లో భాగంగా మ్యాక్స్ స్పీడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు మనం ఫుడ్ స్టాల్ నిర్వహించడం జరిగింది. ఈ ఫుడ్ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం సాంప్రదాయంగా పాత తరం ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో సాంప్రదాయ సహజ సిద్ధమైనటువంటి జీవన అలవాట్లలో భాగంగా మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో మిల్లెట్స్లో ఉన్నటువంటి పోషక విలువలు కావచ్చు, ఫైబర్ కావచ్చు, అండ్ దెన్ ఐరన్, కాల్షియం, సో అన్నీ న్యూట్రిషన్ బ్యాలెన్స్గా ఉన్నటువంటి ఫుడ్స్ పాత రోజుల్లో మన యాన్సిస్టర్స్ పూర్వీకులు తీసుకునేవాళ్ళు. సో అటువంటి పాత తరం అలవాట్లని ఈ ఆధునిక తరంలో మనం ఇంజెక్ట్ చేయడానికి, ఆధునిక తరంలో మనం ప్రమోట్ చేయడానికి భాగంగా సో ఈ మిల్లెట్ ఫుడ్స్తో వివిధ రకాలైనటువంటి 100కు పైగా వెరైటీలని మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ మిల్లెట్ ఫుడ్స్లో భాగంగా ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి మిల్లెట్ బిర్యానీ కావచ్చు, సో అండ్ దెన్ మిల్లెట్ వెజిటబుల్ బిర్యానీ కావచ్చు, అండ్ దెన్ రాగి సంగటి కావచ్చు, నాటుకోడి చికెన్ కావచ్చు, అండ్ దెన్ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రాగి దోశ, టిఫిన్ వెరైటీస్, అండ్ దెన్ ఆల్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ వెరైటీస్ అండ్ సలాడ్స్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఏదైతే షేక్స్ ఉన్నాయో అన్నీ ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో ఆ మిల్లెట్స్కి సంబంధించి గుడ్ ఫ్రూట్స్ని, గుడ్ వెజిటబుల్స్ తీసుకొని ఇప్పుడున్నటువంటి మోడర్న్ ట్రెండ్కి అనుగుణంగా మనం కొత్త వెరైటీస్, బిస్కెట్స్ అయితేనేమి, కేక్స్ అయితేనేమి, ఇవన్నీ వెరైటీస్ని దాదాపుగా 200 మంది విద్యార్థులు ఈరోజు ఉత్సాహంతో వారు క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫుడ్ స్టాల్ని ఈరోజు ఎంఈఓ గారి సహకారంతో, స్కూల్ యాజమాన్యం సహకారంతో ఈరోజు మనం ఈ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ స్టాల్ యొక్క ప్రతి సంవత్సరం ఏటా నిర్వహించేటటువంటి ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం మిల్లెట్స్ని పిల్లల్లో ప్రమోట్ చేయాలి. పాత తరం ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో మంచి అలవాట్లు ఆధునికత పేరుతో మనం ముందుకెళ్తా ఉన్నాం, అనారోగ్యం పాలవుతున్నాం, అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగా జీవించాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి కాన్సెప్ట్తో ఈరోజు మనం మిల్లెట్స్తో వివిధ రకాలైనటువంటి వెరైటీ ఫుడ్స్ని మనం డిస్ప్లే చేయడం జరిగింది. డిస్ప్లే చేయడంతో పాటు వారికి నేర్చుకునే విధానం ఎలా తయారు చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, సో ప్లాస్టిక్ రహితమైనటువంటి ఆహార జీవన విధానాలు ఏదైతే ఉన్నాయో బయోడిగ్రేడబుల్ ఆబ్జెక్ట్స్, దాంతో అరిటాకులు కావచ్చు, బయోడిగ్రేడ్తో ఉన్నటువంటి ఆకులతో మనం ప్లేట్స్ తయారు చేయడం అనే కాన్సెప్ట్ కూడా ఈ ఫుడ్ స్టాల్లో డిస్ప్లే చేయడం జరిగింది. దాంతోపాటు మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో పాటు సో ఏదైతే పుస్తక పఠనం ఉందో ఎక్కువ మంది ఈరోజు మొబైల్లో అడిక్ట్ అవుతూ ఉన్నారు. స్క్రీన్ వైపు గంటలు కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఈ స్క్రీన్ని బ్రేక్ చేసి పుస్తక పఠనం, మంచి బుక్స్ని చదవాలి, మంచి ఆలోచనల్ని పెంపొందించే విధంగా పిల్లల్లో అలవాట్లని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ని మనం నిర్వహించడం జరిగింది. సో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్లో భాగస్వాములైనటువంటి విద్యార్థులు కావచ్చు, భాగస్వాములైనటువంటి మా ఉపాధ్యాయ బృందం కావచ్చు, అండ్ దెన్ యాజమాన్యం కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ studying 8th IIT in Fatima English Medium High School. Today we celebrated Food Fiesta in our school. It was a successful program done by all students in our IIT. We prepared foxtail millet biryani in that program. Foxtail millet gives us fiber which is good for digestion. It helps for various purposes like iron, calcium, zinc in our body. By including foxtail millet in our daily diet, it is a good habit for all of us and gives more strength to our body. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.